సో మీ ఇద్దరికి మీకో సీటు ఇదే బాధరా బాబు. ఒకవైపు చింతపండు మొగ్గ అయితే రెడీ అయిపోయింది రేపు మార్నింగ్ కోసం. ఏముంది, పుట్నాలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి. కలర్ అయితే మాత్రం కారం. నువ్వు వీడు వస్తావు అందుబాటులో ఉన్నాయి, హ్యాపీగా పడుకున్నాం. అన్నీ కూడా అన్న చూడమా ఎంత నీట్గా టెంపుల్ డిజైన్ చేశారో. ఈ బెడ్ ఉంది కదా ఎక్స్ట్రా. హాజీ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినియస్ కేక్స్ అండ్ 8 మెంబర్స్ అన్నమాట మోక్షతో కలిపి. సో అందరికీ కూడా మధ్యాహ్నానికి పులిహోర, బంగాళదుంప బఠానీ కర్రీ అనమాట. అండ్ మార్నింగ్ అయితే ఉప్మా చేద్దాం అనుకున్నాము. మమ్మీ బిర్యానీ చేసేసాను అన్నదనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి చెప్పిందనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 7:20కి అనమాట ట్రైన్. సో మేము 6 o'clock కల్లా ఇక్కడ బయలుదేరిపోదాం అనుకున్నామండి, 6:30 కల్లాను. సో అంత మార్నింగ్ మాకు లెగసీ చింతపండు మగ్గు చేయడం చాలా టైం పట్టేస్తుందని చెప్పి అయితే ఆ ప్లేట్ ప్రిపేర్ చేశాను అనమాట. సో బట్టలు ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట. సో చూడండి ఎన్ని బ్యాగులు అంటే, మోక్షది ఒక బ్యాగ్, వాళ్ళ డాడీది ఒక బ్యాగ్, నాది, ఆ తర్వాత మా తాతయ్య ఒకటి పట్టుకుంటారు అనమాట. గుడ్ బ్యాగ్ చూసారా, రెడీ చేసుకొని పెట్టుకుంది ఇది. అండ్ చెక్క పడుకుందో ముగ్గులు పెట్టింది అదే ఇంటి ముందు. ఇల్లంతా ఒత్తేసి భోజనం చేయకముందు ఇల్లు అయితే ఒత్తేసాను, ఇల్లు క్లీన్ చేసి. అండ్ నెక్స్ట్ బట్టలు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. పొద్దున్నకి ఆ బ్యాగ్ కూడా రెడీగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే పులిహోరకి ఇచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ 7 కల్లా మాకు ట్రైన్ అనమాట. సో ట్రైన్ 7 o'clockకి కాబట్టి మనము పొద్దున్న బ్యాంగ్ లాగేసి అది ఇచ్చేద్దాము. మా మిక్చర్ చేస్తాను ఇప్పుడు. ముందు రోజు నైటే ట్రైన్లో తినడం కోసం పల్లీ పకోడీ ఇంకా మిక్చర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఆ రోజు midnight 11 అలా అయిపోయింది అనమాట. పడుకునేటప్పటికి 12:31 అయిపోయింది. పల్లీ పకోడీ ఒకవైపు చింతపండు మొగ్గ అయితే రెడీ అయిపోయింది రేపు మార్నింగ్ కోసం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వ్యాంగ్ లెగిసి ఇంకా చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇప్పుడే చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే పల్లి పకోడీ వేస్తున్నాను, మిక్చర్ కూడా చేస్తాను. ఇలా స్నాక్స్ లాగా ఏం పట్టుకోవాలని అయితే ముందేం అనుకోలేదండి. అప్పటికప్పుడు జస్ట్ నార్మల్గా పల్లీలైనా ఫ్రై చేసి పట్టుకుందామని అనుకుంటే పల్లీ పకోడీ గుర్తొచ్చింది అనమాట. ఇంకా వెంటనే అవి కలిపేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇంకా పట్టేసుకున్నాం అనమాట. మిక్చర్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెలాగో బయటకు వెళ్ళి సమోసాలు అవి తినడం కానీ ఇది బెటర్ అని చెప్పి అయితే పల్లీ పకోడీ ఇంకా మిక్చర్ చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది చేశానమాట. కార్న్ఫ్లేక్స్, అటుకులు అవన్నీ కూడాను ఒక మిక్చర్ ఇంట్లో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. రొటీన్ అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేస్తానమాట మిక్చర్. సో అది ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే మొత్తం కలిపి 8 మెంబర్స్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ అయిపోతుంది. ప్లస్ బయట ఫుడ్ కూడా అంత బాగోదు అటువైపు. సో అందుకని చెప్పి అయితే మిక్చర్ ఇంకా పల్లి పకోడీ పట్టుకున్నాం. ఇంకా చాలా బయట కొనుక్కు కూడా పట్టుకున్నాము. బింగో ఎమిటోస్, మూంగ్ దాల్ అవి అన్నీ కూడాను. సో అవన్నీ కూడా ఒక తిండి సామాన్లు మాత్రమే ఒక బ్యాగ్ అయ్యాయి అనమాట. ఎందుకంటే మేము ఒక 5 days వరకు ఉంటామన్నమాట తిరుపతిలోని. సో అందుకని చెప్పి ఇంకా ఇవన్నీ పట్టుకుంటున్నాను అనమాట. సో ఇదైతే చిన్న పిల్లలు 10 months పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అనమాట. సో కారం ఏమి లేకుండా మనకి నచ్చినంత కారం వేసుకొని నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్, అటుకులు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో రేపు మేము ట్రైన్లో ఊరిస్తూ ఉంటాం మీ అందరికీ కూడా. అందరూ పడుకుని పోయారు, మోక్ష పడుకుని పోయింది. ఈరోజు అయితే పిల్లలు కలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు తీసి అటుకులు చూస్తున్నారా, పువ్వుల్లో విడిచేయి ఇలా వేసిన వెంటనే నెక్స్ట్ లాస్ట్లో సేవ్ వేసేస్తాను. ఆ తర్వాత పల్లీలు నాకు కిందన ఒక ఆవిడ ఉండేవారు అనమాట. సో మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళిపోయారని చెప్పి ఇల్లు తీసుకొని ఆడతారు కదా. సో ఆవిడ చేసేవారు అనమాట. సో ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి తర్వాత ఎక్కువ చేయలేదు, ఎందుకంటే కేక్ ఆర్డర్స్ వల్ల. ఇప్పుడు ఎలాగో ఇంక బయటకు వెళ్తున్నాం కదా, ఎలాగో ఖచ్చితంగా చిల్లరకి కొంటూనే ఉంటాము. సో ఎందుకో చేయాలనిపించింది. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసాం. ఇంకో హోల్ ఫామ్ ప్రొడక్ట్స్ బాగానే ఉంటున్నాయి, బడ్జెట్ ప్రైస్లో వస్తున్నాయి. సో చూడండి అటుకులు ఎంత బాగా ఉంటాయో.
సో ఇది నొరగ అంతా కూడా పోయి నార్మల్గా అయిపోద్ది అనమాట. చాలా ఎక్కువైంది, 7 గంటే వెళ్ళిపోతాయి, గాలికి ఎగిరిపోతాయి ఇవి. ఈ మిక్చర్ అయితే తింటే తినాలనే అనిపిస్తుంది. కారం గడ్డ ఎక్కువ వేయండి, నార్మల్గా కారం. ఉప్పు గడ్డైనా లాస్ట్లో వేసుకుంటాం అనమాట, వేడివేడిగా ఫాస్ట్గా. పల్లీలు ఇది ఆయిల్ ఎందుకు ఇలా అయిందంటే మనం కార్న్ఫ్లెక్స్ ఇంకా అటుకులు వేపాం కదా, సో ఆ వైట్ అనేది కొంచెం ఉండిపోద్ది అనమాట. సో అది కొంచెం మాడుతుంది కదండి, సో అందువల్ల కలర్గా అయింది. జస్ట్ కాకపోతే ఫ్రెష్ ఆయిల్ మనం వేస్తున్నాం, బాగా ఫ్రై అయ్యి ఇవైతే. ఇదే మిక్చర్లోనే మనం బూందీ ప్రిపేర్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇంకా బూందీ ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ అనమాట. అంటే బ్యాటర్ కలపడం ఈజీయే, పోతే బూందీకి ఎక్కువ నూనె పట్టేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి అది ఎక్కువ వేయను, ఈ సేవ్ మాత్రమే వేస్తాను. శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కొన్నిసార్లు వామ్ వేస్తాను అనమాట. అవి వేసి ఫ్రై చేసేయడమే. సేవ్ ఫిల్ చేసుకునే గొట్టం ఉంటుంది కదా, సో అందులో వేసి సేవ్లా వేసేయడమే అనమాట. సో చాలా బాగుంటుందండి. ఓన్లీ సేవ్ కూడా చాలా బాగుంటుంది అలాగా. ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సేవ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు లైట్గా వేడిగా ఉండేటప్పుడే సాల్ట్, కారం, కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి ఇచ్చినట్టయితే ధనియాల పొడి, గరం మసాలా స్కిప్ చేస్తాం. ఉప్పు కారం అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా వేడిగా ఉండేటప్పుడు కాకుండా కొంచెం కూల్ అయిన తర్వాత ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసుకోండి. మేమైతే సపరేట్గా ప్యాకింగ్ కవర్స్లోకి అయితే ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది కదా, ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ ఇస్తే చక్క తినుకుంటామని చెప్పి అయితే అలా ప్యాక్ చేసుకున్నాము. సో పల్లి పకోడీ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా వచ్చింది. సో దాన్ని కూడా సపరేట్గా చల్లగా అయిన తర్వాత ప్యాక్ చేసామన్నమాట. ఇంకా మిక్చర్ అవన్నీ కూడా ప్యాకింగ్ చేసిన తర్వాత పడుకున్నప్పుడు చెప్పాను కదా 12 to 1 అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:45 అయితే లెగిచాను. ఫస్ట్ 3:30కి అలారం వచ్చింది. అలారం రాగానే లెగిసిన అలవాటు లేదనమాట, ఒక 10 నిమిషాలు పోయాకే లెగిస్తాను. సో అందుకని చెప్పి 4:45 అయిపోయింది అనమాట. నేను లెగిచేటప్పటికి మోక్ష ఇంకా వాళ్ళ డాడీ చక్కగా పడుకున్నారు. వాళ్ళకి ఇంకా మా స్నానాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి లేపుదామని చెప్పి అయితే ఇంకా లేపలేదనమాట. స్నానం అయిపోయిన తర్వాత ఒక పెద్ద తపెల్లోని రైస్ అయితే పెట్టేశాను. పొటాటోస్ ఇంకా బఠానీలు ఆల్రెడీ నానబెట్టినవి కుక్కర్లో పెట్టాను అనమాట. బఠానీలు, బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ అయితే అప్పటికి ఉడకలేదు. ఫస్ట్ అయితే నేను ఉప్మా చేద్దామని చెప్పి అయితే నూక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మమ్మీ అయితే బిర్యానీ చేశానని చెప్పిందని చెప్పి ఇంకా అదే తాలింపులో ఇంకొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసేసి కర్రీ తాలింపు పెట్టేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ శనగపలుకులు, శనగపప్పు అన్నీ వేసాను. కాకపోతే అలా కూడా బాగానే ఉంటుంది. సో మొత్తం కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. ఆల్రెడీ ప్యాక్ చేసి తీసుకెళ్ళాం కదా. మామిడి వంట ఇదిగో మా పొట్టుకి హాయ్ చెప్పు. ఆయిల్ కలర్ అయితే మాత్రం కారం వల్ల భలే బ్రైట్గా ఉంది. వాట్ ఈస్ నెక్స్ట్ ఐటమ్ మ్యామ్? పొటాటో కర్రీ. ఉప్మా క్యాన్సిల్ అయిపోయింది, మా మమ్మీ బిర్యానీ చేస్తుంది అది చెప్పకుండా. సో ఉప్మా తాలింపు పెట్టాను కదా, అందులోనే మళ్ళీ పొటాటో కర్రీ వండేస్తున్నాను అనమాట. పల్లీలు గట్టి మళ్ళీ తగ్గుతుంది. వండిన రైస్, కర్రీ అన్నీ కూడాను కూలర్ పక్కన పెట్టేస్తే త్వరగా చల్లగైపోతాయి కదా, ప్యాక్ చేయడానికి ఈజీ అవుతుందని చెప్పి అయితే చల్లారి పెట్టేసిన తర్వాత ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. మొత్తం కంప్లీట్గా వీడియో అయితే తీయడం కుదరలేదు, ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. 20 minutes. సో తర్వాత నేను మాత్రమే నడుచుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఆయన తాళం వేసి వస్తానని చెప్పారు. అండ్ నెక్స్ట్ ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నామండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ స్టేషన్ వరకు వెళ్ళాలి కదా. సో ఏది బ్యాగ్ బాగుంది. మోక్షకి జర్నీలు అంటే చాలా ఇష్టం. ఇంక ఇందులో మెయిన్గా ఫస్ట్ ఎంజాయ్ చేసింది అయితే మోక్షేన్ అనమాట. ఎప్పుడు అలా మాట్లాడుతూనే ఉంది. వ్యాన్ పడుకుని పోయారా నాన్న చెప్పకుండానే. డాడీ వాళ్ళు విజయనగరం నుంచి రావాలి కదా, సో వాళ్ళైతే చాలా మార్నింగ్ లేచి త్వరగా రెడీ అయిపోయి మాకన్నా మేము ఆటో ఎక్క ముందే వాళ్ళైతే స్టేషన్కి రీచ్ అయిపోయారనమాట. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ప్లాట్ఫామ్కి వెళ్దామని అయితే అనుకున్నాము. సో ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 చెప్పారనమాట. కాకపోతే మళ్ళీ 7కి వస్తుందంటే మళ్ళీ 5కి ఎక్కి మళ్ళీ 7కి వచ్చామన్నమాట.
మన మెట్లెక్కి వెక్కితే కొంచెం బాగున్నాయి కదా, అవి కొండల్లాగా ఉంటాయి మా ఇంటి దగ్గర మెట్లు. సో ఈరోజు వ్లాగ్ అంతా కూడాను తిరుపతి దగ్గర వరకు చేరుతాం కదా, సో అప్పటి వరకు వ్లాగ్ని అయితే షూట్ చేస్తాను. ఏంటంటే ఈసారి అయితే మేమైతే అందరం అంటే మా మమ్మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ గట్రా వెళ్తున్నాం. ట్రైన్ అయితే ఆల్రెడీ వస్తుంది. మా గడ్డు పంపిస్తున్న వీడియో వస్తావు హాజీ కొట్టుకుంటుంది కదా. హాయ్ హాయ్ డాడీ డాడీ బాగున్నా బ్లాగ్. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు కేరళ వెళ్ళే ట్రైన్ అనమాట. కొల్లం ఎక్స్ప్రెస్ అని చెప్పి మార్నింగ్ 7:20కి మన విశాఖపట్నంలో బోర్డింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనము తిరుపతి చేరే టైం వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7:30. మార్నింగ్ 7:30కి ఎక్కితే ఈవినింగ్ 7:30కి మనకి తిరుపతిలో దించుతుంది. అండ్ నెక్స్ట్ మేము తిరుమల ఎక్స్ప్రెస్ కూడా వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మేము ఫ్రీ దర్శనం మెసేజ్కి టోకెన్స్ తీసుకున్నామని చెప్పి అయితే ఈ ట్రైన్కి బయలుదేరామన్నమాట. అదే తిరుమల ఎక్స్ప్రెస్కి వెళ్ళామనుకోండి మార్నింగ్ 4:30కి చేరుతాం, కాకపోతే అప్పుడు మనకి టోకెన్స్ దొరకవు. సో మెట్ల మార్గంలో వెళ్ళాలని చెప్పి అయితే ఈ ట్రైన్ బుక్ చేసుకొని అయితే ఎక్కిపోయాము. సో అంటే మార్నింగ్ త్వరగా లెగ్జామ్ కదా, సో అందుకని చెప్పి ఎక్కిన వెంటనే పడుకుందామని అయిపోయాము. ఇంకా ఎక్కిన తర్వాత మమ్మీ బిర్యానీ తెచ్చింది కదా, కొంచెం బిర్యానీ తినేసి పడుకుంటామన్నమాట. సో మేము పడుకున్నాం కానీ నాకైతే ఒక 2 hours నిద్ర పట్టిందండి. కరెక్ట్గా రాజమండ్రి వచ్చే టైం కల్లా చక్కగా లెగ్స్పోయిన తర్వాత ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ ఉంటుంది కదా, సో గోదావరి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ అంతా చూసాను. చాలా బాగా అనిపించిందండి. చాలా రోజులకి మొన్న రీసెంట్గా మా అన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళాను కదా, సో అప్పుడు కూడా చూసాను. కాకపోతే ట్రైన్ వ్యూ ఇంకా బాగుందన్నమాట, చాలా బాగుంది, చాలా పెద్దది. ఇంకా నెక్స్ట్ కృష్ణానది కూడా చూసాను. మేము రిటర్న్ వచ్చేటప్పుడు కృష్ణానదిలో స్నానాలు కూడా చేసాము, చాలా బాగా అనిపించింది. అది కూడాను అవి కూడా బ్లాగ్స్ ఇస్తే తెలుస్తుంది. మోక్ష గాంధీ స్టాచ్యూ, మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఇంకా చూస్తున్నారు కదా గోదావరి బ్రిడ్జ్ని అయితే కొంచెం వీడియో తీసుకున్నాను, కాకపోతే వీడియోస్ పక్కన పెట్టేది. చక్కగా వ్యూ అంతా చూస్తే చాలా బాగుందండి. ఎందుకంటే మా అత్తయ్య అందరూ కూడా చక్కగా చూశారనమాట. గోదావరి బ్రిడ్జ్ వస్తే మాత్రం ఖచ్చితంగా లేపండి అని చెప్పి. అండ్ నెక్స్ట్ గోదావరి అంతా దాటిపోయిన తర్వాత విజయవాడలో అయితే మధ్యాహ్నం ఆగిందనమాట. సో ఆ టైంలో మేము వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫుడ్ అయితే తెచ్చాం కదా, పులిహోర, కొంచెం బిర్యానీ ఉండిపోయింది, ఒక 2 ప్యాకెట్ల వరకు. సో అది కూడా అందరం షేర్ చేసుకొని తినేసామన్నమాట. స్టాచ్యూ గాంధీ స్టాచ్యూ, మహాత్మా గాంధీ స్టాచ్యూ. మా ఫేస్ ఎలా అయిపోయింది. నీ మాత్రం ఫ్రెష్గా ఉందిలే. ఎందుకంటారు చూపిస్తానులే, చెప్పు. ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నా కానీ డే జర్నీ సమ్మర్లో హ్యాపీగా జరిగింది. సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి, హ్యాపీగా పడుకున్నాం. అలాగే ఫుడ్ కూడా నా కూతురు బాగా ప్రిపేర్ చేసింది, మా ఆవిడ కూడా ఫుడ్. బిర్యానీ బాగుంది, బిర్యానీ బాగుంది, పులిహోర, బంగాళదుంప కూర. అమ్మ ఎక్సలెంట్ అండి. అందుకు హ్యాపీగా ఫుడ్ అండ్ చాలా బాగుంది. రైట్ జర్నీ కూడా హ్యాపీ జరిగింది. థ్యాంక్ యూ. స్టేషన్ దగ్గరలో ఉన్నాము, ఇంకో 20 minutesలో అయితే వెళ్ళిపోతాం అనమాట. పొద్దు నుంచి అలాగే చేరబడే ఉన్నాం అనమాట మెట్ల మీద. నా ఫేస్ చిన్నవలాగా ఉన్నాయి అంటే కరెక్ట్గా ఉన్నట్టు నెచ్చు నాకు పెద్దవై. మేమైతే తిరుపతి స్టేషన్లో దిగలేదండి, రేణిగుంట స్టేషన్లో దిగామన్నమాట. ఇంకా రేణిగుంట నుంచి తిరుపతికి ఒక 15 to 20 minutes అని చెప్పారు. సో ఆల్రెడీ ఇంతకుముందు డాడీ వాళ్ళు వచ్చారు కదా. సో మేమైతే స్టేషన్లో దిగిన తర్వాత ఆటో బుకింగ్ కోసం అయితే మాట్లాడుతుంటే చాలా ప్రైజెస్ చెప్తున్నారు. ఇంకా కార్ వాళ్ళు అయితే per head 100 rupees అలా అడుగుతున్నారు అనమాట, అది కూడా క్యాబ్, నార్మల్ క్యాబ్. సో అందుకని చెప్పి నాకు వచ్చేసి ర్యాపిడో ఉంది కదా ఆల్రెడీ, సో ర్యాపిడో అయితే 2 ఆటోలు బుక్ చేసుకున్నాము. మొత్తం 8 members కదా మోక్షతో కలిపి. ఇంకా లగేజ్లు అన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ర్యాపిడోలు 2 ఆటోలు బుక్ చేసుకుంటే అందరం కలిసి వెళ్ళిపోయామన్నమాట. మేము స్టేషన్ నుంచి రేణిగుంట స్టేషన్ నుంచి
విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం దగ్గర అయితే మనకి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారనమాట. నైట్ 9 o'clockకి స్టార్ట్ చేస్తున్నారంటండి. ఈ మధ్యన ఎప్పుడో మరి చేంజ్ చేశారంట, మరి మనకు తెలీదు. సో మేమైతే రావడం తిరుపతి ఇదే ఫస్ట్ టైం అనమాట. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు ఒక 2-3 టైమ్స్, కాకపోతే నేను ముందు 3rd క్లాస్లో వెళ్ళాను. ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా వీడియోస్ చూశాను చాలా వరకు. సో అవి చూసుకొని మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా చూశారు వీడియోస్, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వెళ్ళిన వాళ్ళకి కూడా కనుక్కున్నాము. సో అయితే మనకి బస్ స్టాప్లో ఒక దగ్గర, మెట్ల మార్గంలో ఒక దగ్గర మార్నింగ్ 5 o'clockకి అండ్ రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం దగ్గర అయితే ఇస్తారంట టోకెన్స్. నైట్ 9కి నెక్స్ట్ డే గురించి అయితే టోకెన్స్ ఇస్తారనమాట. సో మేము ట్రైన్ 7:30కి ఎగ్జాక్ట్గా దిగామన్నమాట. ఒక 8 o'clock కల్లా మేము ఇక్కడికి చేరిపోయామన్నమాట విష్ణు నివాసం దగ్గరికి. 8 o'clockకి మేము లైన్లో నిల్చున్నాము. 8 నుంచి మాకు 11:15 వరకు లైన్లోనే ఉన్నామండి, అలాగా కంటిన్యూస్గా. ఎందుకు అంటే లైన్ మేము 8కి వెళ్ళాం కదా, 5 నుంచే చాలామంది నిల్చుంటున్నారంట. ఎందుకంటే మరి టోకెన్స్ అయిపోతే మరి ఆ నెక్స్ట్ డేకి టికెట్ దొరకదనమాట, మళ్ళీ ఆ నెక్స్ట్ డేకి దొరుకుతుంది. అది కూడా మళ్ళీ నెక్స్ట్ డే రావాలన్నమాట. సో ఫ్రీ దర్శనం అయితే లేదు, 300 దర్శనం అయితే డైరెక్ట్గా టికెట్స్ ఇస్తారు పైన. సో మేము ఇక్కడ నిల్చున్నాం కదా, సో చాలా 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 కష్టం అండి ఇలా వెళ్ళడం పిల్లలతో. చిన్న చిన్న పిల్లలతో కూడా చాలామంది వచ్చారు. ఇంకా మేము మాతోనే బ్యాగ్స్ మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఎక్కడైనా సరే లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్లో పెట్టేసి వద్దాం అనుకున్నాం. కాకపోతే అంత టైం లేదనమాట, ఆల్రెడీ చాలామంది జనాలు వచ్చారని అయితే మాకు తెలిసింది. సో అందుకని చెప్పి డైరెక్ట్గా లగేజ్ అన్నీ పట్టుకొని విష్ణు నివాసంకి అయితే వచ్చేసామన్నమాట. సో చెప్పాను కదండి, దగ్గర 3 hours అయితే నిల్చున్నాం మేము. సో చాలా లైన్ ఉందన్నమాట, మొత్తం జిగ్జాగ్ ప్యాటర్న్లో మనం వెళ్ళాలి. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే మీ దగ్గర వాటర్ ఉంటేనే. చూస్తున్నారు కదా 3 hours మేము 8 members ఉన్నాము. సో వాటర్ అయితే చాలా ఎక్కువ ఉండాలి. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా పాలు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పట్టుకోండి, ఎందుకంటే చాలా ఎక్కువ టైం నిల్చున్నాము. ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే పోలీసులు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు తీస్తేనే బయటికి రాగలమన్నమాట. సో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్లోని. సో మొత్తానికి మాకైతే 11:15కి అయితే మాకు టికెట్స్ దొరికాయి అందరికీ కూడాను. నెక్స్ట్ డే ఈవినింగ్ 7 o'clock అనమాట. సో మేము లోపల కౌంటర్స్ ఉంటాయన్నమాట విష్ణు నివాసంలోని. ఈ కౌంటర్స్ దగ్గర లైన్గా వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి నిల్చోవాలన్నమాట. సో లైన్గా నిల్చుంటే మన ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఆధార్ కార్డే ఉండాల్సిన అవసరం లేదు, జిరాక్స్ అయినా ఉండొచ్చు, ఫోన్లోనైనా చూపించుకోవచ్చు అనమాట. సో ఫోన్లో చూపించినా సరే మనకి టికెట్ అయితే ఇస్తారు. సో ఈ టికెట్ ఇవ్వడం ఎలా అంటే, ఫస్ట్ మన దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్టయితే జస్ట్ ఫోటో చూపించినా సరే వాళ్ళు చూసేసి మనకి ఫోటో తీసేసి మన టికెట్ మీద మన ఫోటో కూడా ప్రింట్ చేసి వస్తుంది అనమాట. ఆ టికెట్ మాత్రం చాలా జాగ్రత్తగా నెక్స్ట్ డే దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం చూపించాలండి. అసలు మరకలు కానీ జిడ్డు కానీ ఏమీ పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది స్కాన్ అవ్వలేదు అంటే మాత్రం మనకు దర్శనంకి పంపించారంట. సో మొత్తం అందరివి కూడా టికెట్స్ వచ్చేసిన తర్వాత లైన్గా నిల్చున్నాము. ప్లాన్ ఏంటి అసలు, మేము యాక్చువల్గా మెట్ల మీద వెళ్దాం అనుకున్నాం నడుచుకుంటూ, కాకపోతే చాలా వరకు కలిసిపోయామండి. 3 hours నిల్చున్నాం కదా, ఇంకా 3 hours నిల్చుంటారు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు జర్నీ అవ్వడం, 3 hours నిల్చోవడం, అందరం కలిసిపోయామన్నమాట. హ్యాపీ అయ్యేది చాలా. ఫస్ట్ టైం రావడం కాదు కానీ తెలిసిందే ఎలాగ సంపాదించాలి అని చెప్పి. ఎంట్రన్స్ టికెట్ లేదంటే చాలా జాగ్రత్తగా వచ్చేలాట, రంగులు కట్టేయడానికి స్కాన్ చేయడానికి ఈజీ ఉండేటట్టు చూడాలట. సో అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా కొండ కింద నుంచి తిరుమలకి వెళ్ళిపోదాం బస్ మీద. సో అక్కడ రూమ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనంకి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. సో మేము అనుకున్నట్టే టికెట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టేసుకొని, ఏసీ బస్సెస్ ఉన్నాయి, నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నిల్చొని అలసిపోవడం వల్ల ఏసీ బస్ తీసుకున్నాము. నాన్ ఏసీ బస్ అయితే పర్ హెడ్ 90 rupees అండి. సో ఏసీ బస్ అయితే పర్ హెడ్ 110 rupees అనమాట. సో మేమైతే రిటర్న్ టికెట్ కూడా ఒకేసారి తీసేసుకున్నాము. సో 110 rupees కదండి, టోటల్ ఇటువైపు అటువైపు కలిపి 220 అవుతుంది. సో మేమేం చేసాము, రిటర్న్ టికెట్ కూడా తీసేసుకుంటే 20 rupees తగ్గుతుంది అనమాట పర్ హెడ్. సో పర్ హెడ్ టికెట్ వచ్చేసి 200 rupees, ఇటు నుంచి అటు నుంచి రెండు కలిపి. సో ఆ వ్యాలిడిటీ వచ్చేసి ఈరోజు టికెట్ తీసుకున్నామంటే 3 days వరకు మనం పైనుండి 3 days తర్వాత వచ్చినా సరే 3 daysలో మనం ఆ టికెట్ చూపించేసి కిందకు వచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా కొండ మీద, ఇది చూసిన తర్వాత నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నాకన్నా మా హస్బెండ్కి పురాణాల కోసం ఇవన్నీ కూడా చాలా బాగా తెలుసండి, అతను చాలా బుక్సే చదివారు. సో అయితే నేను అడిగాను అనమాట, ఈ తిరుమల తిరుపతి ఇది ఎలా ఫేమస్ అని చెప్తే తనకు స్టోరీ చెప్పారు. సో అది మీరు కూడా వినండి, మీకు తెలుస్తుంది. భృగు మహర్షి అని ఉంటారు, అతనికి చాలా ఎక్కువ కోపం. సో ఒకరోజు విష్ణుమూర్తులు లక్ష్మీదేవి వాళ్ళ పాలసముద్రం మీద ఉన్నప్పుడు, పాలసముద్రం ఉంటారు కదా, ఇప్పుడు అతను వాళ్ళ ద్వారా భృగు మహర్షి విష్ణుమూర్తుని కళ్ళని వెళ్తాడు.
ఎందుకంటే ద్వారపాలకులు అంటారు, లేదు ఇప్పుడు స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు, ఇప్పుడు వెళ్ళడానికి కావాలంటే అతను కోపం వచ్చి వాళ్ళని చెప్పించేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళిపోతే విష్ణుమూర్తి ఉంటాడు కదా, ఆ కోపం మీద విష్ణుమూర్తి ఎడమ దీనికి ఎడమవైపు తంతాడు అనమాట. ఎడమవైపు ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి. అప్పుడు విష్ణుమూర్తి ఏమనుకుంటారంటే భృగు మహర్షికి కింద కాలు కింద కన్ను ఉంటుంది, ఆ కన్ను మీద పొడిస్తారు అనుకో అతని శక్తి మొత్తం పోతుంది. తన్నించుకుని విష్ణుమూర్తి కన్ను పొడి చేస్తాడు. ఆ విషయం లక్ష్మీదేవి అర్థం చేసుకోకుండా అతను వచ్చి నీ ఎడమవైపు తంటే నీ ఎడమవైపు నేను ఉన్నాను అంటే నన్ను తన్నినట్టుగా, నన్ను తన్నినా సరే నువ్వు కోపం అవ్వలేదని చెప్పేసి ఆ కోపంతో విష్ణుమూర్తిని వదిలేసి వచ్చేస్తుంది భూలోకం. లక్ష్మీదేవిని ఇంకా ప్రపంచం ఊహించుకోలేరు అనమాట. ఇక్కడ విష్ణుమూర్తి అనేది పిచ్చోళ్ళగా అయిపోతుంది అనమాట. అతను ఏం చేస్తారంటే ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి భూలోకంకి వచ్చేసి ఇక్కడ అంటే మనిషి వచ్చిన తర్వాత ఇక్కడ మనిషిలాగే అతను ఇచ్చేస్తుంటారు అనమాట. అప్పుడు ఆకలికి దీనికి బాగా ఇదైపోతే ఒక పుట్టలో దాక్కుంటాడు. పుట్టలో పడుకుంటే ఈ రాజు ఉంటారు కదా, ఎవరో రాజు, ఆ రాజు యొక్క గోవు ప్రతిరోజు వెళ్ళి అక్కడ పాలిస్తుంటే ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఏమి పాలు తీసుకుని ఉంటారు కదా, ఆ పాలు ఎరిగేమి పాలు తీసుకుంటే పాలు రావడం ఏం చేస్తుందని అలాగా కనిపెట్టుకుని ఉంటే ఒకరోజు వెళ్తాడనమాట. వెళ్ళి చూసేటప్పటికి పాలు అక్కడికి వెళ్ళి పుట్లో పోసేటప్పటికి ఏం చేస్తాడంటే ఆ ఆవును కొట్టాలని వెళ్ళేటప్పటికి ఆవు పక్కకెళ్ళిపోయి అతన్ని కొట్టేస్తాడు. ఎవరైతే విష్ణుమూర్తి రక్తం వస్తుంది. అతను వెంటనే పాలేరు చేపిస్తాడు. తర్వాత పెద్ద స్టోరీ జరుగుతుంది. తర్వాత అతను గోవిందరాజు ఉంటారు కదా, అతను వాళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేస్తారని చెప్పేసి అవుతుంది అన్నమాట. ఆ టైంలో లక్ష్మీదేవికి తెలుస్తుంది అనమాట, ఇలా శ్రీవారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. లక్ష్మీదేవి వస్తుంది పెళ్లి లక్ష్మి. అప్పుడు ఇద్దరు భార్యలు అయ్యేటప్పటికి ఇక్కడ నువ్వంటే నేను ఇలా అనుకోని ఈ స్వామివారు అలాగ భయపడి ఒక 18 రోజులు వెనక్కేసేసి సెల్ అయిపోతారు. ఆ సెల్ అయిపోయింది. ఇందులో కొంచెం తప్పులు ఉండొచ్చు, మేబీ నాకు తెలిసింది. థ్యాంక్ యూ. తప్పులు ఉంటే క్షమించండి, కామెంట్ చేయొద్దు. డైరెక్ట్గా బస్ అయితే ఎక్కిపోవచ్చు అండి. మన టికెట్స్ అయితే ఒక దగ్గర ఇవ్వడానికి ఆపుతారనమాట. సో అక్కడికి వెళ్ళి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని మళ్ళీ బస్ ఎక్కేయాలి. బస్ ఎక్కిన వెంటనే మనం డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోము. మధ్యలో మళ్ళీ చెకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఈ అంటే కిందని తిరుపతి నుంచి పైన తిరుమల వరకు చాలా 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 బాగా నచ్చిందండి నాకు. ప్రతి వ్లాగ్లోని నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను అనేది ప్రతి దగ్గర చెప్తాను. సో ఇదైతే చెక్ పోస్ట్ అనమాట. మనం మొత్తం అందరం కూడా అన్ని లగేజెస్తో పాటు దిగిపోతాము. మన దగ్గర వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే ప్లాస్టిక్ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ బ్యాగ్స్ అన్నీ కూడా స్కాన్ అవుతాయి. ఏవైనా గ్యాడ్జెట్స్ ఇలాంటి వాటివి ఏవైనా ఉంటే అవి డిటెక్ట్ చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ మేము అందరం దిగిపోయాం కదా, మళ్ళీ అదే బస్ ఎక్కేసి పైకైతే వెళ్ళామన్నమాట. సో నాకు మా అత్తయ్యకి నాకేంటంటే ఎక్కువ ఘాట్ రోడ్ దగ్గర ఉండే ట్రైన్స్ అనేవి అస్సలు పడవండి. కాకపోతే నేను ఎలాగో కంట్రోల్ చేసుకున్నాను అలాగా కళ్ళు మూసుకొని అలా చూస్తూ. కాకపోతే మా అత్తయ్యకి మాత్రం వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ సో బస్సెస్ అయితే ఎక్కడ ఆపరనమాట. మనకు ఒక క్యారీ బ్యాగ్ లాంటిది ఇస్తారు కవర్. సో అందులోనే మనం వామిట్ అయితే చేసేయాలన్నమాట. నెక్స్ట్ మేము ఇక్కడ గరుడ గెస్ట్ హౌస్కి అయితే వచ్చాము. ఇదైతే మనకి పోలీస్ వారి ఫ్యామిలీస్ అందరికీ కూడా గెస్ట్ హౌస్ అనమాట. ఇది కూడా చార్జ్ చేస్తారు. రూమ్స్ 500, 1500, 1000 రూపీస్ ఈ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు నచ్చిన రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ అవైలబిలిటీ బట్టి అనమాట. ఆ రోజు మనం వెళ్ళేటప్పటికి ఉంటే ఇస్తారు, లేదంటే లేదనమాట. సక్సెస్ఫుల్గా మేము వెళ్ళేటప్పటికైతే ఒక 2 రూమ్స్ ఉన్నాయి. డాడీ అయితే 5th బెటాలియన్ APSPలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నారండి. సో దానివల్ల మాకైతే ఈ రూమ్స్ దొరికాయి అనమాట. లేదు అంటే నార్మల్గా వేరే రూమ్స్ అయితే మేము ఎత్తుక్కోవాలి. కాకపోతే ఇక్కడ దొరికే రూమ్స్ అన్ని కూడా ఆల్ బుక్డ్ రూమ్సే ఉంటాయంట. సో మ్యాక్సిమం దొరకవంట. సో చాలా చాలా ఎతికి తీసుకోవాలి. కాకపోతే ఇది లక్కీగా మాకైతే దొరికింది. సో ముందే అనుకున్నాం, కాకపోతే రూమ్స్ దొరుకుతాయో లేవా అనే డౌట్లో ఉండిపోయామన్నమాట. సో ఈ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీలో చూసిన వాళ్ళు ఎవరైనా పోలీస్ వాళ్ళైతే మీ ఫ్యామిలీస్ అందరు కూడా చక్కగా ఇక్కడికి వచ్చి అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి రూమ్స్ కూడాను. మొత్తం చాలా క్లీన్గా ఉన్నాయి. బాత్రూమ్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి అనమాట. ఈ లొకేషన్కి మీరు రావాలి అంటే ఆల్రెడీ బస్ డ్రైవర్కి మీరు ముందే చెప్పాలన్నమాట, గరుడ గెస్ట్ హౌస్ దగ్గర మాకు ఆపేయండి అని చెప్పి. లేదు మీరు బస్సులోనే అలా వెళ్ళిపోయారంటే వెనక్కి రావడం చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని కానీ జీప్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ లొకేషన్కి రావాలి. సో అది బాగా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే
అక్కడ నుంచి అక్కడికి ఒక 1/2 km 1 km డిస్టెన్స్ ఉంటుందంట. సో రూమ్ అయితే మేము దిగగానే, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా 3 hours నిల్చొని తర్వాత ఈ రూమ్ దొరికింది కదా, చాలా 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 హ్యాపీ అయిపోయామన్నమాట. మొత్తం అందరికీ చాలా మంచి నిద్ర అయితే పట్టింది నెక్స్ట్ డేకి. సో నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం ఉంది కదండి. సో అప్పుడైతే మా అత్తయ్య చాలా వీక్ అయిపోయారనమాట. ఎందుకంటే జర్నీ తర్వాత 3 hours నిల్చోవడం, ఇంకా ఘాట్ రోడ్లో జర్నీ. సో అందరం కూడా చాలా వీక్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ అప్పటికైతే ఫుడ్ ఇంకేం తినలేదనమాట. మేము స్నానాలు, హాట్ వాటర్తో స్నానాలన్నీ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకుని పోయామన్నమాట. చక్కగా నేనైతే నైటీ వేసేసుకున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉండడానికి అని చెప్పి ఒక నైటీ పట్టుకున్నాను, నైట్ డ్రెస్సెస్ కూడా. సో నైటీ అవంతా వేసేసుకొని మోక్షకు కూడా డ్రెస్ చేంజ్ చేసేసి చక్కగా పడుకున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇదండి ఈరోజు వీడియో. దర్శనం వీడియోతో డే 2లో కలుద్దాం. బాయ్.